హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్య టు గెట్. ఈ రోజు వీడియో ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ గురుకులానికి సంబంధించి ఇంతకుముందుకు కీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అయితే వీడియోలో ఒక చిన్న పొరపాటు ఉంది. నేను కాకతీయ యూనివర్సిటీ గురించి పెట్టబోయిన అంటే యాక్చువల్గా వీడియో చేసింది ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ గురుకులానికి సంబంధించిన కీయే. బట్ అప్లోడ్ చేసే టైంలో మాత్రం 2 వీడియోస్లలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఐఎమ్ సారీ. నేను ఆ వీడియో మళ్ళీ ఫిఫ్త్ క్లాస్ గురుకుల కీ పేపర్ పెట్టాను. అందులో ఆల్రెడీ సాల్వ్ చేశాను. ఒకసారి అది చూడండి. నెక్స్ట్ ఇవాళ ఈ వీడియోలో అందులో ఇంగ్లీష్ సాల్వ్ చేసినాను. ఇందులో తెలుగు పేపర్ అయితే తెలుగుకి అయితే పెట్టడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆదివాసులలో ధైర్యాన్ని నింపింది ఎవరు అనేది క్వశ్చన్ అన్నమాట. సో ఆదివాసులలో ధైర్యం నింపింది ఎవరు? ఇది మనకి ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఆదివాసులలో ధైర్యాన్ని నింపింది ఎవరు? సో దీనికి ఆన్సర్ కొమురం భీముడు. నెక్స్ట్ పరమానందయ్య శిష్యులు ఎలాంటి వాళ్ళు? పరమానందయ్య శిష్యులు అమాయకులు అన్నమాట. నెక్స్ట్ దేశమును ప్రేమించి అన్నది పెంచమన్నా, ఇది ఒక సామెత లాగా అనమాట. సో దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే డి అన్నమాట. నెక్స్ట్ ఈ కింది వానిలో పర్యావరణాన్ని పాడు చేస్తున్నది ఏంటి? కాగితమా లేకపోతే ప్లాస్టికా, నార సంచులు, మట్టి పాత్రలు. సో మట్టి పాత్రలు అండ్ నార సంచులు అయితే కాదు. ఈ కింది వాటిలలో మనకి పర్యావరణాన్ని ఖరాబ్ అంటే స్పాయిల్ చేస్తుంది ఏంటి అంటే మనకి ప్లాస్టిక్ అన్నమాట. నెక్స్ట్ ఇది కొంచెం క్వశ్చన్ కరెక్ట్ గా లేదు. గుణములను తెలిపే పదాలను ఏమంటారు? గుణాన్ని తెలిపేది విశేషణం అన్నమాట. ఓకే, మనకి విశేషణం అంటే ఏంటి అంటే గుణాలను తెలిపేది అని అంటారు కదా. నెక్స్ట్ బంగారం అనే అర్థంతో వచ్చే పదాన్ని గుర్తించండి. ఓకే, రజితం, హిమం, కంచు, అల్యూమినియం. వీటిలలో మనకి ఏది ఆ బంగారం అనే అర్థంతో వస్తుంది అనేది క్వశ్చన్ అన్నమాట. సో దేన్ని నార్మల్ గా మనం దేన్ని అంటాము? బంగారాన్ని రజితమా లేకపోతే హిమమా, కంచువా? ఓకే, రజితం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రజత పతాకం వచ్చింది అని అంటారు. మీరు పారా ఒలింపిక్స్ కానివ్వండి, ఒలింపిక్స్ కానివ్వండి, అట్లాంటివి ఏదైనా చూసినప్పుడు మనకి ఆ భారత్ బంగారు పథకాలు సాధించింది అని ఇస్తారు కొంతమంది. కొంతమంది ఏమో భారత్ రజత పతాకాలను సంపాదించింది అని కొన్నిసార్లు చెప్తారు కదా. సో అట్లా అనమాట. రాసిన శతకం పేరేంటి? ఓకే, వేమన. వేమన బద్దెన రాసిన శతకం పేరేంటి అంటే వేమన శతకం. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి మనకి సి అన్నమాట. నెక్స్ట్ ఆ నుండి అహ వరకి అక్షరాలను ఏమంటారు? అచ్చులు. అచ్చులు హల్లు అంటారు కదా. ఆ నుండి అంహ వరకి అచ్చులు అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ శిల్పం పదానికి బహువచన పదం. బహువచనం అంటే శిల్పులు, శిలలు, శిఖరాలు, శిల్పాలు. ఓకే, శిల్పం అనేది ఒకటే. అక్కడ ఒక శిల్పం ఉంది అని అంటాం. ఓకే, రెండు కనుక ఉంటే శిల్పాలు అంటారు అనమాట. సో దీనికి ఆన్సర్ ఏంటిది మనకి? 1 మినిట్, నేను ఇక్కడ హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓకే, శిల్పాలు. ఓకే, నెక్స్ట్ గోపి హైదరాబాద్ వెళ్ళాడు. గోపి అంటే పైన గీత గీసింది ఏంటి? ఏ భాషా భాగం అని అడుగుతున్నారు.
గోపి అంటే పేరు కదా, ఇంగ్లీష్ లో మనం నౌన్స్ అంటాం. అట్లనే ఇక్కడ కూడా అంతే. పై వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషా భాగం అంటే అడ్జెక్టివా, నౌనా, ప్రనౌనా ఏంటి అనేది అక్కడ అడిగిండ్రు. సో నామవాచకం. పేర్లను తెలిపేది ఎప్పుడైనా కూడా నామవాచకం అన్నమాట. ఓకే, సో పేర్లను తెలిపేది ఏంటి? నామవాచకం. 1 minute, ఒక్క నిమిషం. నేను ఇక్కడ హైలైట్ ఏదన్నా లాస్ట్ టైం లాగా బాక్స్ డ్రా చేయడానికి వస్తుందేమో ట్రై చేస్తున్నాను. అట్లయితే ఇట్లా వస్తుంది స్టాంప్. సో ఇక్కడ కొంచెం చూడండి, నేను స్టాంప్ పెట్టడానికి వస్తుంది. ఓకే, ఒకటేసారి సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ జస్ట్ ట్రయల్ కోసమని. సో ఇక్కడ చూడండి నెక్స్ట్. ఓకే, ప్రతిసారి స్టాంప్ వేయాలంటే చాలా కష్టం ఇది. ఆన్సర్ ఇది కాదు, నేను జస్ట్ డ్రా చేయడానికి, ఇది మనకి కరెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేయడం కోసము. 1 minute, ఇది ఎరేజ్ కూడా అవ్వట్లేదు. ఓకే, సో చూడండి ఇక్కడ దీనికి ఆన్సర్ మనకి గోపి అనే పదానికి అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి? విశేషణమా లేకపోతే ఏంటి? సో దీనికి ఆన్సర్ నామవాచకం. నెక్స్ట్, ఈ కింది వాటిలలో సరైన పదాన్ని గుర్తించండి. భారతదేశం, 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 భారతదేశం. సో భారతదేశం అనేది మనకి కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, ఈ కింది వాణిలో ద్విత్వక్షర పదాన్ని గుర్తించండి. ద్విత్వక్షరాలు అంటే ఏంటి? ఒక లెటర్ అక్కడ ఉంటే దానికి అదే మళ్ళీ అదే, ఇప్పుడు కక్కి కార్నే రావడం, గాకి గానే రావడం, అట్లా ఏదైతే ఉంటుందో అది మనకి ద్విత్వక్షరం అవుతుంది అనమాట. ఇక్కడ మాన్యులు ఇవన్నీ కనుక వర్డ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒత్తు ఉండి ఉన్నది గొడ్డలి. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. డాకి డా ఒత్తే వచ్చింది. ఓకే, అట్లా. నెక్స్ట్, రామప్ప గుడిలో శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. గీత గీసిన పదం ఏకవచనం గుర్తించండి. శిల్పలు అనే పదం ఉంది కదా, ఇందాక చూసిండ్రా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎప్పుడైనా కూడా మనకి ఒక క్వశ్చన్ ని 2-3 సార్లు అట్లనే అడుగుతారు, కాకపోతే కొంచెం తిప్పి తిప్పి అడుగుతారు అనమాట. ఇందాక శిల్పం అనేదానికి అంటే ప్లూరల్ అంటే బహువచనం రాయమన్నట్టు అడిగిండ్రు కదా, ఇక్కడ శిల్పాలు అనేదానికి ఏకవచనం ఏంటి అనేది. సో దాని ఆన్సర్ శిల్పం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను. పై వాక్యంలో విశేషణమును గుర్తించండి. విశేషణం అంటే ఏం చెప్పుకున్నాం మనం? గుణాన్ని తెలుపుతుంది కదా. సో ఎరుపు అనేది దాని యొక్క గుణం, అవునా? సో అందుకని ఇందులో విశేషణం ఏంటి అంటే ఎర్రని అని. ఓకే, నీలిమ తెల్లని గులాబీ పెట్టుకున్నది. గులాబీ తెల్లని, తెల్లని అనేది రంగు. ఓకే, దాని యొక్క గుణాన్ని తెలుపుతుంది అన్నమాట. నెక్స్ట్, తథ్యం అనే పదం అర్థం ఏమిటి? తథ్యం అంటాం కదా, ఇది జరుగును గాక అన్నట్టు. అంటే నార్మల్ గా మనం ప్రేయర్స్ అట్లా ఇంట్లో వింటాం కదా, అట్లా అంటారు. జస్ట్ మీకు ఈజీగా గుర్తుండడం కోసం చెప్తున్నాను నేను. ఎట్లాగో కీయే కదా మాకెందుకు అని అనుకోకండి, ఇందులో నుంచి నెక్స్ట్ ఇయర్ కొన్ని బిట్లు పడతాయి అందుకోసం అనేసి. తథ్యం అనే పదానికి అర్థం ఏంటి? నిజం అని అర్థం. ఓకే, నెక్స్ట్, ద్విత్వాక్షర పదాలను గుర్తించండి. పుస్తకం, పెన్సిల్, కిన్నెర, మక్కువ, విమల, భద్ర, నదులు, వాగులు. సో దీని ఆన్సర్ వచ్చరికి కిన్నెర, మక్కువ. నాకి ఒత్తు, ఇక్కడ మక్కువకి కావొత్తు. ఓకే, సో ద్విత్వాక్షరం అన్నమాట. నెక్స్ట్, కింది వాటిలో సరైన పదాన్ని గుర్తించండి. ధర్మప్రభువు, దప్రభువు, ధర్మప్రభువు, ప్రధర్మభువు. ఓకే, సో ధర్మప్రభువు, మహాధర్మ ప్రభు అని మనం వెనకట స్టోరీస్ లో వినే ఉంటాం కదా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ధర్మ ప్రభువు, ప్రభువు. ఓకే, నెక్స్ట్, సంపదలు కలిగినప్పుడు వచ్చే వాళ్ళు ఎవరు? ఓకే, మన దగ్గర బాగా సంపదన ఉన్నప్పుడు వచ్చేటి వాళ్ళు ఎవరు? బంధువులు. ఓకే, ఈ బంధువులు అనేటి వాళ్ళు ఎప్పుడు సంపద కలిగినప్పుడే వస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏంటి? హైదరాబాద్. ఓకే, నెక్స్ట్, అప్పుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి. సారీ, అచ్చుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి. అచ్చులు, హల్లులు అని నేర్చుకున్నాం కదా. సో అచ్చులు అంటే ఏంటి? ఆ నుండి అంహ వరకు, అందులో క, జ, ఫ అన్ని కూడా హల్లులు. ఓకే, సో ఊయల మాత్రమే అచ్చుతోటి మొదలైతే అవుతుంది.
ఈ ఇంగ్లీష్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము. ఇది మీరెవరైనా చూడని వాళ్ళుంటే ఇంగ్లీషు చూడండి. ఓకే. సో, మిగిలింది మ్యాథ్స్ కూడా కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కొన్ని స్కిప్ చేశాను. అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మ్యాథ్స్. ఇది జనరల్ అవేర్‌నెస్ ఇది. నెక్స్ట్ వేరేటివి కూడా పోస్ట్ చేస్తాను. ఇది నెక్స్ట్ దాంట్లో అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే ఒకటే దాంట్లో అన్ని అప్‌లోడ్ చేస్తే వీడియో కూడా లెంత్ అవుతది. సో, అందుకోసమని. థాంక్ యూ.